హలో! ఇప్పుడు మీరు ఈ ఇయర్ గురించి తెలుసుకోకుండా ఉండాలి. నాకిప్పుడు ఎంత ఆస్తుందో తెలుసా? 20,000 కోట్లు. ఈ ఆస్తి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీరిప్పుడు టైమ్ మిషన్ వెళ్ళాలి. అంటే 2002కి వెళ్ళాలనుకుంటున్నారా? ఓకే. ఇలా ఆస్తి కావడానికి కారణం టెర్రిఫైరే కారణం. ఇదిగోండి 3, 2, 1 గో. నేను కూడా వెళ్ళిపోతాను. నువ్వు వస్తావని నేను వరపయ్యా చెప్పు చీర కట్టుకుంటుంది. వరపయ్యా చెప్పు చీర కట్టుకుంటుంది. వరపయ్యా నాయనా. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తామంటే నాకే తెలియని ప్లేస్కి వెళ్తున్నా. ఇదిగోండి ఎక్కడికి వెళ్దా అంటే మీకు చెప్పను, సర్ప్రైజ్. ఇప్పుడు వెళ్దాం. ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే మనం వచ్చేసి సినిమాకి అయితే వెళ్ళబోతున్నాం. అదేం సినిమా అంటే ధురంధర్ ద రివెంజ్ సినిమాకి వెళ్ళడానికి థియేటర్కి అయితే వచ్చాను. ఇదిగోండి టికెట్స్ అయితే బుక్ చేసేసా. హలో, ఎక్స్క్యూజ్ మీ, డోర్ తీయండి. ఏమో టికెట్లు ఖాళీగా ఉంటేనే కదా ఉండేదానికి. మీరేమైనా వేరే థియేటర్కి వెళ్ళి బుక్ చేసుకోలేరా? వేరే థియేటర్కి బుక్ చేసుకోగా డబ్బులు గురిస్తా. ఏంది, టికెట్లు ఖాళీ లేవా? అంతా బుక్ అయిపోయాయా? ఫుల్ అయిపోయాయి అంత గాయస్. మనం ఇక వేరే థియేటర్కి అయితే బుక్ చేసుకుందాం. వాళ్ళైతే డబ్బులు కూడా ఇచ్చారు. మనం ఈసారి కొంచెం తక్కువ అయితే ఖర్చు పెట్టాలి. అంటే 300 మినిమం. ఓకే, ఇప్పుడు సినిమా టికెట్ 200, ఇప్పుడు పాప్కార్న్ వాటికి 100. ఇదిగోండి ఇప్పుడైతే వెళ్ళేసి అయితే వద్దాం. ధురంధర్ ద రివెంజ్. అమ్మా, నిద్ర వస్తుంది. ఏంద్రా ఎంతసేపు ఉంది సినిమా? పొద్దున్న వెళ్తే రాత్రి దాకా ఇక్కడ ఉన్నా. సరే, నిద్రపోయేదానికి వెళ్దాం పద. అమ్మా, నేను సాయంకాలం సాయంకాలం గారు మర్చిపోయా. ఎవరబ్బా కాల్ చేస్తుంది? హలో హలో, మేము పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి, ఏమైంది? ఏమైనా జరిగిందా? అవును, జరిగింది ఏంటంటే నువ్వు మళ్ళీ పోలీస్ స్టాప్కి రావడానికి వీలొచ్చింది. రేపు నువ్వు వచ్చేసి నేనైతే రేపు అక్కడే ఉంటాను. అక్కడ నేను బయటకు వస్తాను. అప్పుడు వచ్చేసి నువ్వు యాహూ, జాబ్ వచ్చింది. పోలీస్ జాబ్ వచ్చింది. చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా. సరే, రేపు తొందరగా వెళ్ళైతే రెడీ అవ్వాలి. సినిమాకి వెళ్ళేసి వచ్చాను. నిద్ర వస్తుంది. వెళ్ళైతే పడుకొని అయితే వద్దాం. ఎంతసేపు రా అమ్మా. గైస్, ఇప్పుడైతే టైం వచ్చేసి కరెక్ట్గా 2 అయితే అయిందనమాట. ఇప్పుడైతే తొందరగా వెళ్ళైతే నిద్రపోయేసి అయితే వచ్చేద్దాం. పొద్దున్నే లేవాలి. అందుకని గాయస్ ఇప్పుడైతే మనం వచ్చేసి నిద్రపోవడానికి వెళ్తున్నాం. అమ్మ, బండి అయితే పార్క్ అయితే చేసేద్దాం. అమ్మ, దిగడానికి బుద్ధి కావట్లే గాయస్. అంత నిద్ర వస్తుంది నాకు. అమ్మ, హలో, ఎవరు? హలో, నేను శర్మాని. ఏమైనంత ఎవరో చిన్న టెంపరన్ వస్తున్నారు. ప్లీజ్ కాపాడిన పోలీస్ దగ్గర ప్లీజ్ వెళ్ళిపోకు ప్లీజ్. హలో శర్మ, ఒకసారి ప్రాంక్ చేసావు. రెండోసారి నేను ప్రాంక్ కాలేను. ఇప్పుడే వార్నింగ్ ఇస్తున్నా. ఇంకా ప్రాంక్ చేస్తే నిన్ను అరెస్ట్ చేసేస్తా అక్కడే. ఓకేనా? ఫోన్ పెట్టే. ఇంకెంతసేపు మాట్లాడతావు? ఫోన్ పెట్టేరా. ఎవరో చంపడానికి వస్తున్నారంటే ఏవో చెప్తున్నారు. పెద్ద సీఈఓలాగా. ఫోన్ పెట్టే. అమ్మ, పెట్టేశారు. ఇంకెళ్ళి మనం వచ్చేసి పడుకోవడానికి అయితే వెళ్ళాలి. బాగా నిద్ర వస్తుంది గాయస్. అమ్మ, లేసాం గాయస్. నిద్ర అయితే వస్తున్నాం. టీవీలో ఏమైనా న్యూస్ వస్తున్నాం, చూద్దాం. హలో, ఇప్పుడే తెలిసిన బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే శర్మ అని ఒకరిని చంపివేశారు. అతి దారుణంగా చంపేశారు.
ఇక్కడ పక్కన పోలీస్ వాళ్ళ ఇల్లు ఉంది. అక్కడే చంపేశారు. ఎలా చంపారో చెప్పుకుందాం. బాధేంది మాయమైపోయింది. ఎలా చంపారంటే ఎవరో వచ్చి వాడిని గట్టిగా పొడిచి చంపేశారు. దారుణంగా చంపేశారు. చాలా దారుణంగా చంపేశారు. సీన్ మేము అసలు చూడలేకపోయాం. ఏంద్రా ఇది, ఇప్పుడే లేచాను అప్పుడే బ్రేకింగ్ న్యూస్ వచ్చిందా, ఎవరు చంపారు? ఇప్పుడు మనమైతే వెళ్ళి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళేసి వద్దాం. పొద్దున్న బ్రష్ చేసుకోకుండా బాగోదు కదా, అందుకని తొందరగా స్నానం అయితే చేసేద్దాం. 3, 2, 1. మనమైతే ఒక కార్ రిపేర్ అయితే కాల్ అయితే చేయాలి గాయస్. హే కార్ రిపేర్ చేసేవారా, ఇక్కడికి రా. నా కార్ని అర్థం పోలీస్ కాల్ అయితే తయారు చేయాలి. నీ చేతిలో పెడుతున్నా. ఓకే సార్, మీకు ఎలా కావాలంటే అలాగా క్లీన్ చేసి అయితే పెట్టేస్తా. వచ్చావా, కార్ అలా రిపేర్ చేసావా? ముందు చూసేసి వస్తా ఇప్పుడే. వావ్, నైస్. ఇలాంటి వాళ్ళని నేను అసలు చూడలేదు. ఇప్పుడే వీరికైతే వెళ్ళైతే స్వీట్ అయితే ఇవ్వాలి. హలో, ఇదిగో నీకు ఎంత కావాలో చెప్పు. సార్ 1000 రూపాయలు సార్. కాదు సార్, 2000. ఏంటి 2000? మరి అంత రీసెల్లర్ ఇందాకే 1000 అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళారు? అప్పుడే వెళ్ళిపోయారు. నేను ఈ మధ్య నుంచి డబ్బులు అంటే కూడా అందరికి అంత పిచ్చి. ఇప్పుడు మనం కూడా డబ్బులు మీద కూడా ఒక కేసు అయితే వేయాలబ్బా. ఇప్పుడైతే మనమైతే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఎవరో అమ్మాయి అయితే వస్తారంట. ఇదిగా వచ్చారు. ఇదేనా? ఎక్కడో చూసాను. ముందు ఇక్కడ ప్యాకింగ్ చేసేసి వెళ్ళిపోదాం. ఆపేసాం. ఇప్పుడే వెళ్ళి మాట్లాడాలి కదా దీంతో. ఇప్పుడైతే వెళ్ళాలి. హలో, నువ్వు చెప్పావు కదా నిన్న పోలీస్ జాబ్ అని, నిజంగా వచ్చిందా? చెప్పు తొందరగా చెప్పు. అవును, మీకు వచ్చింది. కానీ ఏమైందంటే నువ్వు వెళ్ళు, ఒక బ్రేకింగ్ న్యూస్ ఇందాకే రాసే కదా, తెలుసు కదా, వెళ్ళు పో. బ్రేకింగ్ న్యూస్ చూసావు కదా. సరే వెళ్తున్నానులే, ఉండు. అమ్మా, అంటే ఇదే అనమాట నాకు కాల్ చేసింది. ఎప్పుడు ఇస్తుంది. ఇంకా పోలీస్ స్టేషన్కి అయితే వచ్చేసాము. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? హలో సార్, గుడ్ మార్నింగ్. ఏమించిన విశేషాలు? என்னக்கு குத்துடா அதிகுடியு இதை மீளம் காடு கடாம்కి. సార్ అంటే మీ అభిమానం సార్, మీ అభిమాన్ని. ఇంతకీ అది న్యూస్లో చూసాను, ఎవరో చంపేశారంట శర్మ గారిని. ఇది నిజమేనా? అవును, ఒకరు శర్మాని చంపేశారంట. ఇతను గురించి మేము 20 ఏళ్ళ నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము, కానీ ఏం ఫలితం రావట్లేదు. ఈ సీసీ కెమెరాలో కూడా చూస్తున్నాను, దీంట్లో కూడా ఫలితం ఏం రావట్లేదు. కావాలంటే వీరు ఎవరినైతే పక్కన్నవాన్ని. కానీ వారికి అసలు భయమే లేదు. కావాలంటే వీరిని అడుగు. ఇదిగో వీరు కూడా అలాగే చెప్పారు. ఇంకెన్నేళ్ళు నిన్న గురించి వెతకాలి. ఇంకా నీకే ఇస్తున్నా. నీకు ఏమైనా అయితే రెస్పాన్సిబిలిటీస్ నేనే తీసుకుంటా. ఇదిగో చెప్తున్నా కదా, ఈ రెస్పాన్సిబిలిటీస్ కూడా వీరు కూడా తీసుకుంటారు. అవును, నీకేమైనా అయితే దానికి రెస్పాన్సిబిలిటీస్ నేనే. ఇంతమంది చెప్తున్నారు కాబట్టి నేనైతే ఒకటి చెప్తా. ఇలాగైతే నాకైతే ప్రమోషన్ అయితే ఇవ్వాలి. ఏం బాయ్, అంతే కదా? అంటే నాకు రిటైర్మెంట్ టైం వచ్చింది. నీ ప్రమోషన్ రావాలి, చూసుకో. గుడ్ బై, ఆల్ ద బెస్ట్. మన చేతుల మీదకి ఇచ్చారు అంటే ఇందులో ఏదో ఉండాలి. మనకు ప్రమోషన్ ఇస్తారు కదా, ఇందుకోసమే. మనం వచ్చి 1 day కూడా కాలేదు, అప్పుడే కేసు తిప్పేశారు. మరి దారుణం వీళ్ళు. ఇంకేం చేస్తాం.
డబ్బులు వస్తున్నాయి కదా, చేయాల్సిందే. నేనే ఎవరో కానీ కి ఎంకౌంటర్ చేసి పడేయాలి. అయితే ఏం చేయాలి? ఇప్పుడే వెళ్ళి మంటలు అమ్మా, జస్ట్ మిస్ గాయస్. సారీ భయ్యా, సారీ. ఏం కేసు ఇవ్వక. ఇదిగో డబ్బులు ఫోన్పే చేస్తా, చూసుకో. నంబర్ చెప్పు. సారీ వెళ్తున్నా. మీరు మళ్ళీ వెళ్ళాక నంబర్ ఇస్తాను. ఈ కేసు ముందు ఇక్కడే జరిగింది. ఇక్కడ ఒకసారి చెక్ చేయాలి. ఇంట్లో 1998లో ఒక కేసు అయితే జరిగింది, బుక్ అయింది. ఆ కేసే. హలో, ఎవరైనా ఉన్నారా ఇంట్లో?